తిరుమల శ్రీవారి గరుడోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు రాత్రి 6:30 గరుడోత్సవం ప్రారంభం కానుంది. భారీగా భక్తులు తరలి రానుండడంతో టీటీడీ తగు ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 3,50,000 మంది వస్తారని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. 2 లక్షల మందికి మాత్రమే మాడవీధుల్లో గ్యాలరీల నిర్మాణం చేశారు. అదనంగా వచ్చే భక్తులకు గరుడ వాహన దర్శనం ఎలా చేయిస్తారనే దానిపై క్లారిటీ లేదు. గరుడోత్సవ ఏర్పాట్లకు సంబంధించి టీటీడీ ఈవో శ్యామలారావు ఏమంటున్నారో తిరుమల నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నేడు 4వ రోజు జరుపుకునేది సోమవారం కలపవృక్ష వాహనంలో భక్తులకి దర్శనమిస్తున్న పరిస్థితి. ఇక రాత్రికి సర్వోపహారం, రేపు అత్యంత ముఖ్యమైన గరుడోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో టీటీడీ కార్యనిర్వహణాధికారి గ్యాలరీలోకి వచ్చి భక్తులతో మమేకమయ్యారు. ఇక్కడ వాళ్ళకున్న సమస్యలను ఎలా ఉంది సౌకర్యాలనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం టీటీడీ ఈవో మన శ్యామలారావు గారు ఉన్నారు. వాళ్ళు అడిగి మరింత సమాచారం తెలుసుకుంది. సార్ చెప్పండి, బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతున్నాయి, భక్తుల నుంచి ఎలాంటి స్పందన? ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మోత్సవాల్లో ఇది 4వ రోజు. ఇప్పటిదాకా ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశాము. భక్తుల నుంచి కూడా సంతృప్తి బాగా ఉంది. వారితో కూడా మధ్యలో ఇంటరాక్ట్ అవుతున్నాము. అంటే ఈ గ్యాలరీలో ఉన్న ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, వాహనాలకు సంబంధించిన ఏర్పాట్లు, ఇలాగే డిస్ప్లేలు కూడా పెట్టాము. అంటే అందరూ కూడా కంటిన్యూస్గా వాహనాన్ని చూడలేరు కాబట్టి 28 డిస్ప్లేస్ పెట్టడం జరిగింది. ఆ డిస్ప్లేస్లో ఉన్న క్వాలిటీ ఎలా ఉంది ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాము. అలాగే అన్నప్రసాదాలకు సంబంధించిన వాటి క్వాలిటీ ఎలా ఉంది ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. ముఖ్యంగా రేపు గరుడోత్సవం జరగబోతుంది. లక్షలాది మంది భక్తులు తిరుమలకు రాబోతున్నారు. వాటికి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతాయి? గరుడోత్సవానికి సంబంధించి 3.5 లక్షల దాకా వస్తారని అంచనా వేస్తున్నాము. దాంట్లో ఈ గ్యాలరీలో 2 లక్షల మంది దాకా కూర్చుంటారు. అలాగే మిగిలినవి కూడా సైడ్ గేట్స్ ద్వారా కూడా మనం ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే ఇక్కడ కంటిన్యూస్గా కూర్చుని ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్నప్రసాదాలు ఇవ్వడం కానీ, తాగునీరు ఇవ్వడం కానీ ఇలాంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాము. ఒక్కొక్క గ్యాలరీకి ఒక్కొక్క టీంని ఏర్పాటు చేసుకుని వారు అన్ని విధాలుగా అంటే సెక్యూరిటీ కానీ, శానిటైజేషన్ కానీ, అన్నప్రసాదాలు కానీ అన్ని విధాలుగా అన్ని కూడా కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. అలాగే సెక్యూరిటీకి సంబంధించినట్టుగా కూడా మొత్తం 5,000 మంది ఈ బ్రహ్మోత్సవాలకి పోలీసు సిబ్బంది కూడా వస్తున్నారు. ఈ 5,000 మందిలో సుమారుగా 1,800 మంది ఈ గరుడ వాహన సేవ కోసమే స్పెషల్గా వస్తున్నారు. కింద నుంచి రవాణా సౌకర్యం కూడా భక్తులకి ఇక్కడికి రావడానికి కూడా 3,000 ట్రిప్పుల ద్వారా 400 ఆర్టీసీ బస్సుల ద్వారా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మాడవీధుల్లో గరుడోత్సవం వీక్షణానికి వస్తుంటారు. వాళ్ళకి ప్రవేశ మార్గాలు ఎక్కడి నుంచి వదులుతున్నాం, ఏ టైం నుంచి వారికి ప్రారంభం? ఉదయం 7 గంటల నుంచి మొత్తం వాహన సేవలు స్టార్ట్ అవుతాయి కాబట్టి వాహన సేవలకు సంబంధించింది ముందు నుంచే వదిలేస్తూ ఉంటారు. అవన్నీ కూడా డైరెక్షన్స్ ఇచ్చి సైన్ బోర్డ్స్ పెట్టి అందరూ కూడా ఎటు నుంచి రావచ్చు ఏమిటనేది కూడా సైన్ బోర్డ్స్ పెట్టడం జరిగింది. అలాగే ఫీడ్బ్యాక్ ప్రకారం ఇంకా ఎక్కువగా పెడితే బాగుంటుందని సైన్ బోర్డ్స్ రేపటి కోసం ఇంకా ఎక్కువగా వస్తారు కాబట్టి దానికి కూడా మేము ఎక్స్ట్రాగా సైన్ బోర్డ్స్ కూడా ఎరెక్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా అదనంగా భక్తులు గ్యాలరీలో కాకుండా అదనంగా ఉండే భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది? గ్యాలరీల్లో కూర్చునే వారు కాకుండా సైడ్ ఎంట్రీస్ నుంచి కూడా సోపదం కానీ, లేకపోతే సౌత్ వెస్ట్ గేట్ కానీ, నార్త్ వెస్ట్ గేట్ కానీ, అలాగే నార్త్ ఈస్ట్ గేట్ కానీ వాటి ద్వారా కూడా భక్తులకి ప్రవేశం కల్పించి వాహన సేవలు వీక్షించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. దాంతోపాటుగా బయట 10 డిస్ప్లేస్ కూడా పెట్టడం జరిగింది. వీటిలో చాలా వరకు పెద్ద డిస్ప్లేస్ జరగడం జరిగింది. ఆ డిస్ప్లేస్లో కూడా ఇంతకుముందు SD క్వాలిటీ ఉండేది, ఇప్పుడు దాన్ని HDకి అప్గ్రేడ్ చేశాము. దాని ద్వారా కూడా భక్తులు ఇక్కడికి రాలేకపోతే లేకపోతే వేరే ప్రాంతంలో ఉంటే ముఖ్యమైన కూడల్లో పెట్టిన ఈ డిస్ప్లేస్ ద్వారా కూడా వారు చూడటానికి అవకాశం ఉంది. దాదాపు 3.5 లక్షల భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం. దాదాపు మాడవీధులు తిరుమలలో 28 డిస్ప్లేలు ఏర్పాటు చేశాం. భక్తులకి అదనంగా దర్శనం చేయించడం కోసం కూడా మాడవీధుల్లో ఉన్న భక్తులకి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశామని కూడా టీటీడీ ఈవో చెప్తున్న పరిస్థితి ఉంది. జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల.